నమ్మకం ఎప్పుడైనా పూర్తిగా ఉండాలి, లేదా అస్సలు కూడా ఉండకూడదు. నీవు ఏం కోల్పోయావు, ఏం పొందావు, ఇంకొకరికి నీకు దక్కంది ఏం లభించిందని నువ్విలాంటి విషయాల మీద ఈశ్వరుణ్ణి తూకం వేసి చూస్తే అప్పుడది ఖచ్చితంగా స్వార్థమే అవుతుంది. అది ఒప్పందం అవుతుంది. దానికంటే నువ్వు దేవుణ్ణి నమ్మకపోవడమే మంచిది. కానీ ఒకవేళ నువ్వు దేవుణ్ణి నమ్మాలంటే నీకు రోజులు మంచివైనా లేక చెడ్డవైనా దేవుణ్ణి పూర్తిగా నమ్ము. ఎల్లప్పుడూ అన్ని వేళలా ప్రేమిస్తూ ఉండు. దేవునిపై నీ ప్రేమ, దేవుని పట్ల నీ విశ్వాసం, నీ శ్రద్ధ ఎన్నటికీ తగ్గకూడదు.